నా పేరు యానంపల్లి నడిపిస్తాయన్న నింగ సముద్రం. నా బిడ్డని కనుపురం ఇచ్చిన. నా బిడ్డని కనుపురం ఇస్తే నా బిడ్డే నీ కిడ్నాప్ ఎప్పుడు చేసిందంటే 2005లో 12వ తారీఖు నాడు ఆగస్టులో 12వ తారీఖు నాడు కిడ్నాప్ చేస్తే వెంటనే పోలీసుకు దరఖాస్తు ఇచ్చిన. నా బిడ్డ కనపడతలేదని ఎఫ్ఐఆర్ చేసిన. ఎస్పీ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా, ఏఎస్పీ దగ్గరికి పోయినా, వీళ్ళు పట్టించుకోకపోతే ఐజీ దగ్గరికి పోయినా. ఐజీ దగ్గరికి పోతే ఆయన నీకు బిడ్డని ఎక్కడికి వెళ్ళా ఆడైనా కానీ బొక్క తీసుకొచ్చి చూపిస్తాడు. ఆయన చూపించలేదు. ఆయన దగ్గరికి 6 నెలలు తిరిగి అక్కడికి వస్తే ప్రధానమంత్రికి రిపోర్ట్ చేస్తే చీఫ్ సెక్రటరీకి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆయన పంపిస్తే ఆయన న్యాయం చేసి ఆడియోని పంపించి కలెక్టర్కి న్యాయం చేయమని పంపిస్తే కలెక్టర్ ఆడియో దోలేసి 4 గుంటలు ఇచ్చింది. ఇంకా 2 గుంటలు బారాన ఇస్తాను ఒప్పుకున్నాడు. పేపర్లో కూడా ఒప్పుకున్నాడు. పేపర్ మా అమ్మ సాయమ్మ, మా అమ్మగారు ఆగస్టులో కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఈ కిడ్నాప్ విషయంలో మా చిన్నాన్న వాళ్ళది కొంచెం హస్తం ఉందని మేము తెలుసుకున్నాము. ఎందుకంటే మా భూమి గన్పూర్ విలేజ్లో ఉంది. ఈ 6 గుంటల భూమి మాకు సంబంధించింది, మా సొంత భూమి. అది మా చిన్నాన్న కబ్జాలో ఉంది. వాళ్ళు కబ్జాలో పెట్టుకొని మాకు ఇస్తలేరు. ఈ విషయంలో మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి రాశారు. దాని ప్రకారంగా ఈ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి మా భూమిని మాకు ఈ 6 గుంటలకు సంబంధించిన భూమిని ఆ 4 గుంటలు మాకు కొలత చేసి ఇచ్చారు. అందులో ఇంకా మిగతా 2 గుంటల భూమి ఇస్తామని చెప్పారు. కానీ మా అమ్మ విషయం మాత్రము ఇంతవరకు మాకు ఏమీ తెలియపరచలేదు, ఏం జరిగిందో అందులో. మా అమ్మగారి గురించి అయితే మాకు ఇంకా తెలియలేదు. మాకు పిల్లలు పెద్దగా ఉన్నారు, పెళ్ళికి వచ్చారు కాబట్టి ఏమీ ఆస్తులు లేవు మాకు. కాబట్టి ఆ భూమి మాకు ఇప్పిస్తే మా పిల్లల పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది. అందులో కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకు మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.